నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ప్రస్తుతం మీరు క్యాంపెయిన్‌కి అయితే తిరుగుతున్నారు. మేజర్‌గా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో? టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, పేదలకు ఎలాంటి లాభం చేకూరలేదు. కాబట్టి మరి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం జరుగుతుంది. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం కానీ, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వడం కానీ, ఉద్యోగాల భర్తీ కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది. అందులో భాగంగానే యువనేత మన నవీన్ అన్నకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని కేటాయించడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీలో నవీన్ అన్న ఎమ్మెల్యే కాకముందే అనేక మంది పేదలకు సహాయం చేసిండు. గల్లీలో ఆయన సహాయం పొందని వ్యక్తులు లేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి యువనాయకుడికి ఇచ్చింది కాబట్టి ప్రజలు అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.